హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన పల్లికొండ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ సమోసా. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి. పిండి ఒకటేసారి వేయొద్దు, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది, మెత్తగా ఉండొద్దు. ఇలా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి మసాలా కోసం, కర్రీ కోసం. అందులో ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసి కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం గోలిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మీకు నచ్చితే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు, ఒక ఆలుగడ్డ చిన్నది. ఇందులోనే పచ్చికారం, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోండి. కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. కర్రీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకోండి. కర్రీ చల్లారేలోపు చపాతీ చేసుకుని పెట్టుకున్నాం. చపాతీ టైప్లో కొంచెం జరుగుతే ఎంత సాగితే అంత సన్నగా వేసుకోవాలి చపాతీ. చపాతీ అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ప్యాన్ మీద వేసేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కాలిన తర్వాత తీసివేయాలి. కడాయి వేసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యేలోపు సమోసాలు రెడీ చేసుకోండి. ఇలా సమోసా లాగా చేసుకోవాలి. చేసుకొని ఇందులో కర్రీ వేసుకోవాలి. కర్రీ వేసేసుకొని మైదా తడిపి పెట్టుకోవాలి. వాటర్లో వేసి ఇలా అద్దుకొని ఇలా అంటించేసేయాలి. నూనె వేడైన తర్వాత ఇలా చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇలా కాగానే తీసి పక్కన పెట్టేసుకోండి. అది ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి అందులో సమోసాలకి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది సమోసా రెడీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.